స్టార్ట్ మై రెసిపీ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. మనం డైలీ డీప్ ఫ్రైతో వడలు చేసుకుంటున్నాం కదా. ఈరోజు మనము 2 స్పూన్ల బటర్తో వెజిటబుల్ వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. వెజిటబుల్ వడలకు కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చి బఠానీలు, వెల్లుల్లి పేస్టు, బటరు, సాల్టు, రైస్ ఫ్లోరు, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, జీలకర్ర, ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు. క్యారెట్, పచ్చి బఠానీలు, ఉర్లగడ్డ కుక్కర్లో మెత్తగా ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇవి మనము మెత్తగా క్రష్ చేసుకుందాము. వడకు రావడానికి మెత్తగా చేయడం వల్ల బాగా వస్తుంది వడ. మనం బాగా మెత్తగా క్రష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1/4 కప్పు బియ్యం పిండి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు చూడండి దంచి పెట్టుకున్నాను, వేసుకుందాము. అందులోనే రుచికి తడిపొన సాల్ట్ కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాము. బియ్యం పిండి, వెజిటబుల్స్ అన్నీ వేసాం కదా. క్యారెట్, బఠానీ, ఉర్లగడ్డ ఉడకబెట్టాం కదా మనము. అందులో ఉన్న నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ ఆ నీటిని కలుపుకుందాము. ఇప్పుడు సరిపోయింది చూడండి. ఇట్లా చేసుకుంటే చూడండి పల్స్గా కాకుండా గట్టిగా కాకుండా మీడియం సైజులో వచ్చింది. ఇలా రావాలి. ఇలా వెజిటబుల్స్ వడలు చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయిల్కు డీప్ ఫ్రై అవసరం లేకుండా ఉంటుంది. చూడండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి వడలు ఎలా వచ్చాయి అనేసి. తిప్పుకొని బాగా ఎర్రగా అయ్యేదాకా చూడండి. ఈ వైపు అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాలాయి. ఈ సైడ్ మనం 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. లోపల బియ్యం పిండి కదా, ఆవిరికి ఉడికేకి. చూడండి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. వెజిటబుల్స్ వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి హెల్దీ టేస్ట్ చాలా బాగా వచ్చాయి వెజిటబుల్స్ వడలు. డీప్ ఫ్రై చేయకుండా ఆయిల్లో ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్స్ వడలు 2 స్పూన్ల బటర్తో రెడీ అయిపోయినాయి. ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే ఈ వడలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి.